ఆంధ్ర రాయలసీమల్లో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఈ మూడు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ పై వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ప్రతిభ, ఈ పశ్చిమ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు బలమైన అల్పపీడన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణతో పాటు రాయలసీమలో కూడా అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రీ మాన్సూన్ సంబంధించినంత వరకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చాలా ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు అనుగుణంగానే ఈసారి కూడా మనకి ప్రీ మాన్సూన్ లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే వాతావరణ పరిస్థితులు మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏదైనా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తనంతో పాటుగా ప్రీ మాన్సూన్ థండర్ కూడా బాగా పడుతోంది. ఇక అఫీషియల్ గా మరో 24 గంటల తర్వాత కానీ లేకపోతే ఇంకొక 48 గంటల లోపల అంటే 1 or 2 days లో ఖచ్చితంగా అధికారికంగా ఋతుపవనాలు తాకినట్టుగా ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే దీనికి అధికారికంగా మెట్టదాటి ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే వాతావరణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ మాత్రం బాగా పడుతున్నాయి. ఇది ఒక మంచి శుభసూచకం. రాబోయే సీజన్ లో మంచి వర్షాలు పడ్డానికి ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏదైనా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షాలు నమోదవడానికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ భావిస్తుంది. ప్రతిభ, ఏదైనా ఈ వర్షాలు మాత్రం మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగబోతున్నాయి. రవిచంద్ర, ఇక పూర్తిగా ఎండలు తగ్గుముఖం పట్టినట్లేనా? ఖచ్చితంగా ఇక ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఫైనల్ స్పెల్ గా 1-2 రోజుల పాటు సాధారణం నుంచి 1-2 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవటం మినహా ఎండలు తగ్గిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక ఋతుపవనాలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అప్పటి నుంచి వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి మనకి ఇక ఎండాకాలం పూర్తిగా తొలగిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రతిభ, అంటే రవిచంద్ర, వాతావరణ శాఖ చెబుతున్నట్లుగా ఇంకా వర్షాలు కురిసే అవకాశం అని చెప్తోంది. కానీ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల జల్లులు పడుతున్నాయి, మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితిని, అంటే నైరుతి ఋతుపవనాలు ఇంకా కేరళం తాకక ముందే ఇలాంటి వాతావరణ పరిస్థితిని గురించి వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ఏ విధంగా ఉంది? సహజంగానే అంటే వాతావరణంలో విపరీతమైన వేడి కలిగినప్పుడు కానీ లేకపోతే ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అయిన సందర్భంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. క్యూములో నింబస్ మేఘాలు పరిధి కూడా కొన్నిసార్లు కిలోమీటర్ల దూరం ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. క్యూములో నింబస్ మేఘాలు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సహజంగానే ఈదురుగాలు, బలమైన ఈదురుగాలతో కూడిన వర్షాలకు నమోదవటం, అనేక చోట్ల విధ్వంసకరమైన వాతావరణం కూడా కనబడుతుంది మనకి. సురిభ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.